మావోయిస్టుల దళపతిగా దేవుజీ, ఆయన పేరు తిరుపతి అలియాస్ దేవుజీ. హిడ్మా పార్టీ 3వ చీఫ్గా కోరుట్ల వాసి నియామకం. దేవుజీ అనేట ఆయన సొంత ఊరు కోరుట్లాట. హిడ్మాకు దండకారణ్యం బాధ్యతల అప్పగింత క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. మావోయిస్టు పార్టీ కొత్త దళపతిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, ఆయన వయసు 62 సంవత్సరాలు నియమితులైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. లొంగిపోయిన క్యాడర్ ద్వారా నిఘా సంస్థలకి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది మే 21వ తేదీన అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో బస్వరాజుతో పాటు 28 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. సో దాని తర్వాత ఆ బస్వరాజు గారు చనిపోయిన తర్వాత పార్టీకి సారథ్యం కరువైంది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన కీలక నేతల భేటీలో దేవుజీ నియామకంపై నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతిది దళిత కుటుంబ నేపథ్యం. పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన తిరుపతి ఇంటర్ వరకు చదివిన అనంతరం 1980 దశకంలో నాటి పీపుల్స్ వార్లో చేరారు. అప్పట్లో జగిత్యాల జైత్రయాత్రతో ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తునెగిసిన ఉద్యమ ప్రభావంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1983లో డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. తర్వాత ఉద్యమంలో ప్రవేశించాడు. తెలుగు, హిందీ, గోండి భాషలు మాట్లాడే తిరుపతి పార్టీలో దేవుజీ, సంజీవ్, సుదర్శన్, కుమ్ముదాదా అనే మారు పేర్లతో చలామణి అవుతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు ఇన్ఛార్జిగా ఉంటూ సెంట్రల్ రీజనల్ బ్యూరోకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. పోలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నారు. 2010లో దంతెవాడలో 74 మంది CRPF జవాన్లను హతమార్చిన ఉదంతంతో పాటు చంద్రబాబు నాయుడు పైన అలిపిరి దాడి ఘటనలో దేవుజీ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. NIAకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న దేవుజీ పైన తెలంగాణ, ఛత్తీస్గఢ్తో పాటు NIAకు సంబంధించిన ₹1 కోటి వరకు రివార్డు ఉన్నది. మావోయిస్టు పార్టీ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి తర్వాత ఇదే జిల్లాకు చెందిన తిరుపతికి మరోసారి అవకాశం దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1వ బెటాలియన్ కమాండర్ మడావి హిడ్మాను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించినట్టుగా తెలుస్తోంది. సో ఇది ఇంకా క్లారిటీ ఉన్నదంటున్నారు లేదంటున్నారు, చూడాలి మరి. ఇంకా వాళ్ళైతే అఫీషియల్గా ఒక లెటరో ఇంకేదైతే ఇంకా రిలీజ్ చేయలే. అయి ఉండొచ్చు, ఆ వార్తలో వాస్తవం ఉన్నట్టే కనబడుతున్నది. మరి ఇప్పుడు ఈయన 2026 ఫిబ్రవరి కల్లా మొత్తం ఊడ్చేస్తా అంటుండేగా, వాళ్ళేమో దూకుడు మీదనే పోతున్నారు వాళ్ళు.